మేమైతే ఏదో ర్యాంక్ పుష్ చేసుకున్నామని సిఎస్ ర్యాంక్ ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేయామమ్మ. దాని అవతల టీంలో అయితే హ్యాకర్ వచ్చాడు మామ, ఎలా కొట్టాడో చూడండి మామ. మళ్ళీ వాడికి ఫేస్ చూపిస్తున్నాడు మామ, చూడండి అసలు హ్యాక్ ఎక్కించుకొచ్చింది హ్యాక్. ఇంకా సెకండ్ రౌండ్ అని ఏదోలా కొట్టాలండి, మేము డెజర్ట్ అయితే చేయండి మామ. నేను ఇంకా మా టీమ్మేట్స్ వచ్చేసి ఇంకా క్యాంప్ వేద్దామని ఆలోచించారు మామ, కానీ ఈసారి ఏం జరిగిందో చూడండి. హ్యాకర్ గడు ఓపెన్ ఇచ్చినట్టే ఇచ్చాడు మమ్మ, కానీ మొత్తం వాడి దెబ్బకు మొత్తం మా టీమ్మేట్స్ అందరూ నాక్ అయిపోయారు. ఇంకా లాస్ట్ కి ఒక ఎనిమి అయితే నాకు ఓపెన్ లో కనపడ్డాడు మామ. వాడిని అయితే నేను నాక్ చేయను మామ, 290 కొట్టి డెజర్ట్ తో. ఇంకా ఈ లోపల మా టీమ్మేట్ కి వేద్దాం అనుకుంటే ఆ లోపల వెనకాల నుంచి వచ్చి వాడు ఏకేతో కొట్టాడు మమ్మ. చూడండి మమ్మ, ప్రైమ్ లెవెల్ 8 తో హ్యాకర్లతో ఆడుతున్నారు మమ్మ. ఇంకేం చెప్తాం మమ్మ. ఇంకా మూడో రౌండ్ ఇంకా మ్యాచ్ వదులుకోవాలని ఇంకా ఆశ అయితే వదిలిపోయింది మమ్మ. ఇంక ఈ మ్యాచ్ లో ఏకే తీసుకొని ఏదైతే అది రష్ ఆడదామని అనుకున్నామమ్మ. కానీ ఇక్కడ చూడండి, మా ఓడైతే అప్పుడే నాకు ఇప్పుడు నేను వాల్లో ఉన్న వాల్ నుంచి కూడా పడిపోయింది మా. ఇంకా ఏదో నాకు ఏడ్చేస్తే ఇంక పడుకుంటే తగలలేదు అమ్మ. అప్పుడు మా టీమ్మేట్స్ అయితే వచ్చి రివైవ్కి ఇచ్చాడు మా ఫ్రెండ్కి. ఇలా మొత్తం మా ముగ్గురు టీమ్మేట్లు నన్ను కూడా ఎత్తి వెనకాల నుంచి అయితే నాక్ చేస్తారు మామ. అసలు గ్లిచ్ ఫైర్ వాడుతున్నాడు మామ వాడు, అసలు ఎలా పడిందో కూడా తెలియలేదు ఎవరికి. చూడండి మామ, ఎంత అకౌంట్లు వేసుకొని ఎందుకు మామ హ్యాకర్లు పెట్టుకుని ఆడతారు అలాగా. ఇంకా లాస్ట్ రౌండ్ అని చెప్పి P90తో ఉన్నామా, P90 డెజర్ట్. ఇంకా ఏదైతే అది ఇంకా వదిలేసాం మేమైతే మ్యాచ్. ఈ లోపల మా ఇద్దరు టీమ్మేట్లు నాక్ చేశారు మా హ్యాకర్ గడు. ఇలా ఈ సైడ్ నుంచి ఇలా వెళ్ళి వాళ్ళ టీమ్మేట్ నైనా ఒక్కడన్నా కొడదామని ఈ పక్క నుంచి వెళ్తామని, ఈ పక్కనే వాళ్ళ టీమ్మేట్ ఉన్నాడు మా మధ్యంతకి. ఎవరికి ఏకేతో కొట్టేశాడు మామ. ఎందుకులే నీకు ఏసి బతుకు.